Hey, hello guys. Welcome to Minecraft TG Gaming. ఇదైతే న్యూ సర్వర్ న్యూ అప్డేట్ గైస్ 1.17. అయితే ఈరోజు అయితే మీకు ఇందులో కొత్తగా ఏటేటి వచ్చాయో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే చూడండి, ఇదే ఎమెథిస్ట్. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ బ్లాక్స్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం సౌండ్ వస్తుంది చూడండి. చూసారా సౌండ్ ఎలాగొస్తుందో, మొత్తం అంటే ఒక సౌండ్ బ్లాక్ అనుకోండి. ఇది మనకి డీప్ కేవ్స్లో సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకో అంటే కొత్తగా ఓర్స్ డిజైన్స్ కూడా మార్చారు చూడండి. కోల్ చూసారా, ఇది డీప్ స్లేట్ అంటే ఒకసారి ఆగండి చూపిస్తాను. ఉందండి, డీప్ స్లేట్ కదా. చూసారా, ఇగోండి డీప్ స్లిట్ అంటే మనకి డీప్ కేవ్స్లోని మనం కిందకి వెళ్తే మనకి ఈ టైప్ ఆఫ్ ఓర్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నార్మల్ ఓర్స్ చూద్దాం. అంటే మనకి పైన దొరుకుతాయి కదా నార్మల్ ఓర్స్, అవి ఒక సెకండ్. చూసారా, ఇది నార్మల్ గోల్డ్, ఇది నార్మల్ ఇంకోండి. చూసారా, ఐరన్, గోల్డ్, డైమండ్, లపీస్, రెడ్ స్టోన్, ఇంకా కోల్ మరియు ఎమరల్డ్. ఇవైతే మనకి నార్మల్గా పైన ఉండే ఓర్స్ ఇవి. చూసారా, అంటే వీటికి డిఫరెన్స్ చూసారా గైస్. ఇదిగోండి, ఇదే చాలా లైట్గా ఉన్నాయి. మరి ఈ డీప్ స్లీట్ ఓర్స్ చూసారా, కోల్కి దీనికి ఎంత అంటే ఇది చాలా లైట్ స్ట్రక్చర్, ఇది డార్క్గా. అంటే కొంచెం అది బ్రేక్ చేసినప్పుడు సౌండ్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. ఏంటే నీకు ఇక్కడ పని. చూసారా, ఇప్పుడు ఎమరల్డ్ బ్లాక్ చూడండి, సేమ్ అంతే ఆల్ బ్లాక్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇందులో కాపర్ కూడా యాడ్ అయింది గైస్. కాపర్ చూపిస్తాను ఆగండి. కాపర్ని కూడా ఇంకోండి, కాపర్ ఇది డీప్ స్లేట్ కాపర్, ఇది నార్మల్ కాపర్. ఇప్పుడు మనం కాపర్ బ్లాక్ చేసామనుకోండి, అదే కాపర్తో బ్లాక్ చేస్తే ఇలా పెడతారు. అంటే మనకి నార్మల్గా కాపర్ ఆక్సిడేషన్ అవుతుంది కదా, ఇది సేమ్ అంతే ఇలా ఆక్సిడేట్ అయిపోయింది. వెదర్డ్ వ్యాక్స్డ్ వెదర్డ్ కాపర్ ఎక్స్పోజ్ అవుతుంది కదా, సేమ్ ఇది అంతే. ఫస్ట్ ఇలాగ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ అయితే మనకి ఇదని అనుకుంటాను, రైట్. ఇది కాదు, ఇది లాస్ట్ స్టేజ్, ఇది నెక్స్ట్ స్టేజ్, ఇది దీని తర్వాత వచ్చే స్టేజ్. ఫైనల్ స్టేజ్ అయితే ఇది కాపర్ది. ఫస్ట్ మనం బ్లాక్ చేసినప్పుడు అలాగ ఉంటుంది, తర్వాత ఇలాగ అవుతుంది, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది. ఈ రెయిన్కి కూడా పని పాటు ఉండదు. షట్ నో డే వీటికి తెచ్చావురా, పని పాట ఉండదు నీకైతే. ఇలా ఇప్పుడు నెక్స్ట్ మనకిప్పుడు అప్పుల్లో మనం సపోజ్ ఏదన్నా ఆగండి చెప్తాను, ఐరన్ని మైన్ చేస్తే మనకి ఏటొచ్చేది, ఐరన్ మైన్ చేస్తే మనకి ఓర్ పలంగా వచ్చేసేది కదా. ఇప్పుడు ఇలా కాదు, మనం ఇప్పుడు కానీ ఐరన్ కానీ మైన్ చేస్తే, ఒక సెకండ్, పికెక్స్, 1 second ఆగండి గైస్.
మనం ఐరన్ కానీ ఇప్పుడు మైన్ చేస్తే అప్పుడులో మనకైతే ఓర్ ప్రకారంగా వచ్చేసేది. కానీ ఇప్పుడు అలా కాదు గాయస్. ఐరన్ కానీ మనం ఇప్పుడు మైన్ చేస్తే చూసారా, రా ఐరన్, దీన్ని మనం ఫర్నెస్లో పెడితే 1 సెకండ్, దీన్ని కానీ మనం ఫర్నెస్లో పెడితే అప్పుడు మనకి ఐరన్ ఇంగట్ వస్తుంది. చూడుస్తాను ఆగండి, ఇదిగో ఫర్నెస్లో పెడితే అప్పుడు మనకి ఐరన్ ఇంగట్ అనేది వస్తుంది. అంతవరకు మనకి అలా కాదు. ఇప్పుడు చూసారా, ఇది పెట్టాను, రా ఐరన్ ఇంగట్ పెట్టాను, అదే పికాక్స్ పెట్టాను. ఓకే పెట్టాను, చూడండి ఇప్పుడు మనకి వస్తుంది ఐరన్ ఇంగట్. అంటే ఇప్పుడు దాని స్ట్రక్చర్ మార్చారు, అది వచ్చే కిందకి వేసాను. చూసారా, ఇప్పుడు మనకి ఐరన్ ఇంగట్ వచ్చింది. అలాగే సేమ్ అంతే, గోల్డ్ చేసిన రా గోల్డ్ వస్తుంది, కాపర్ చేస్తే రా కాపర్ వస్తుంది. మళ్ళీ డైమండ్, రెడ్ స్టోన్, లాపిస్ ఇవన్నీ ఇంకా నార్మలే. మళ్ళీ మనకి ఇందులో కూడా స్పెషాలిటీ ఎలాగంటే, మనం రెడ్ స్టోన్ని మైన్ చేస్తే మనకి దగ్గరగా 5 or 6 వస్తాయి కదా. ఇక్కడ అలా కాదు, కాపర్ని కూడా మనం మైన్ చేస్తే 2-3 పక్క వస్తుంది. అలాగే మనం ఈ ఉన్న అన్నోర్స్కి ఫార్చ్యూన్ 3 చేయొచ్చు. ఇది కొత్తది. అంటే అప్పుడు మనం ఫార్చ్యూన్ 3 పికెక్స్తో ఐరన్ మైన్ చేస్తే మనకి సింగిల్ ఐరన్ ఓరే వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు, మనం ఫార్చ్యూన్ 3 పెట్టి ఐరన్ ఓన్ తీస్తే ఒకటి కాక 2-3 వస్తాయి. అలాగే డైమండ్, లాపిస్, రెడ్ స్టోన్, ఎమరాల్డ్కి అవుతుందో లేదో తెలియదు కానీ కాపర్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చింది ఏంటంటే ఇది చూసారా, దీని పేరు చూసారా, గ్లో ఇంక్ శాక్. మీకు చూపిస్తాను నాకంటే ఇది దగ్గర, ఇక్కడే కదా ఉంది వాటర్, ఇది చూసొచ్చు. చూడండి, ఇందులో కొత్త మాప్స్ కూడా వచ్చాయి. గ్లో ఇంక్ శాక్ అంటే మీకు ఆగండి, ఇదిగోండి, కొత్త మాబ్ కూడా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్లోయింగ్ శాక్తో ఇచ్చొద్దాం. అంటే ఆగండి, గ్లోయింగ్ శాక్ తోటి మనం అయ్యేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అది ఓకే, ఏది అది ఇదా, మనకి అది దొరకట్లేదు. ఏంటి ఆగండి, గ్లో స్క్విడ్ అని కొడదాము సర్చ్లోకి వెళ్ళి. GLO గ్లో స్క్విడ్. ఈ స్క్విడ్ని చూసారా, చూపిస్తాను చూడండి. చూసారా, దీన్ని మనం నార్మల్ స్క్విడ్ని కొట్టామనుకోండి బ్లాక్ కలర్ దొరుకుతుంది కదా, దీన్ని కొడితే చూడండి. చూసారా మొత్తం, అంటే ఇది నైట్ టైంలో చాలా బాగా ఇందులో ఉంది. ఇదే గాయస్, ఇదే చూసారా, దీన్ని యాక్సిలాటల్ సంథింగ్ అంటారు. ఇది ఉన్న ప్లేస్లో దేన్ని ఉండలేదు, సంథింగ్ ఫిషెస్ కానివ్వండి ఏదో కావాలి. ఇది మళ్ళీ 5 డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటుంది. చూసారా, ఇది కొంచెం చూసారా, ఓకే చూసారా 3 కలర్స్ అయితే ఉన్నాయి సంథింగ్. మళ్ళీ మన ఇందులో పికాచు కూడా ఉందండి, ఎల్లో కలర్, సేమ్ చూడడానికి పికాచు. ఇగో చూసారా, సేమ్ చూడడానికి పికాచు లాగా ఉన్నది. చూసారా, సేమ్ ఇలాగా ఇది 5 టైప్స్ ఆఫ్ ఉన్నది. ఇది ఉన్న ప్లేస్లో చూడండి. ఓకే గాయస్, అంటే చిన్న కాల్ వచ్చింది అందుకే. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఆగండి. ఇది 5 డిఫరెంట్ కలర్స్ ఉన్నది కదా. ఇప్పుడు ఈ గ్లోయింగ్ శాక్తో మనం ఏమేమి చేసుకోవచ్చో చెప్తున్నాను. మనం ఈ గ్లోయింగ్ శాక్ తోటి ఇది ఏంటిది నార్మల్, ఆగండి ఫస్ట్ అయితే మార్నింగ్ చేసేయచ్చు, పడుకోవడం ఎందుకులేండి, డైరెక్ట్ వెదర్నే మార్చేయచ్చు. ఇది నైటా కాదు కదా, ఓకే 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 అర్థమైంది.
డే. ఓకే, ఇప్పుడు ఇది నార్మల్ నేమ్ బోర్డు కదా, చూసారు కదా, నార్మల్ నేమ్ బోర్డు. దీనికి దానికి డిఫరెన్స్ చూసారా, ఇది గ్లో, ఇది ఐటమ్ ఫ్రేమ్, గ్లో ఐటమ్ ఫ్రేమ్. అంటే ఈ గ్లోయింగ్ శాక్ ఉంది కదా, దాంతో మనం ఇలా ఇది పక్కన పెట్టి ఇది పక్కన పెడితే చూసారా, గ్లో ఐటమ్ ఫ్రేమ్. దీంట్లో మనం నైట్ టైం అయితే లైట్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ దానికి అయితే వెళ్దాం. అయితే ఆ మాప్ కూడా చూసాం కదా. ఇప్పుడు ఇది దీంతోనే మనం గ్లో బెర్రీ, అంటే నార్మల్ బెర్రీస్ ఉంటాయి కదా, ఆ పక్కన ఈ గ్లోయింగ్ శాక్ పెడితే గ్లో బెర్రీస్ అవుతాయి. ఇది గ్లో లించ్, అంటే మనం కేవ్స్లోకి వెళ్తాం కదా, అప్పుడైతే అక్కడ మనం వెళ్ళే దగ్గర ఈ గ్లో లించ్ అని ఉంటుంది. ఇది మనకి మరీ అంత వెలుతురు అయితే ఇవ్వదు కానీ ఇస్తుంది, నార్మల్గా వెలుతురు అయితే ఇస్తుంది. ఇది మంచిది కూడా అంటే ఇది కూడా ఒక మంచిదే, లైట్ అయితే ఇస్తుంది. ఇది గ్లో బెర్రీస్ చూసారా, నార్మల్ బెర్రీస్ అయితే రెడ్లో ఉంటాయి, కానీ ఇది మాత్రం మనకి గోల్డెన్ కలర్లో, ఎల్లో కలర్లో కూడా ఉంది, అంటే గోల్డ్ ఎల్లో కలర్లో ఉంది. ఇది మనం తినచ్చు. మనం ఇప్పుడు నెక్స్ట్ దానికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే అదే మనకి ఇందులో కొత్తగా క్యాండిల్స్ కూడా వచ్చాయి. క్యాండిల్స్ చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ లోపలైతే పెట్టచ్చు, పికెక్స్ ఉంచుకోవచ్చు, ఇంకెందుకులే కానీ క్యాండిల్స్. ఓకే, క్యాండిల్స్ అయితే మన అప్డేట్లోకి ఇంకా రాలేదు గాయస్. ఇది బెడ్ రాక్ కదా, అందుకే క్యాండిల్స్ అయితే రాలేదు. ఇక్కడ చూస్తే మీరు అవాక్ అవుతారు. మాసీ కార్పెట్, డ్రిప్ స్టోన్ బ్లాక్, మాసీ బ్లాక్ చూసారా, హ్యాంగింగ్ రోడ్, ఇది రూటెడ్ డర్ట్, అంటే ఇప్పుడు మనం ఇందులో ఈ రూట్స్ వస్తాయి. ఇది ఓకే. నెక్స్ట్ ఇంకా బోల్డ్ ఉన్నాయి గైస్, మనకు తెలియనివి అప్డేట్లో చాలా ఉన్నాయి, చెప్తాను చూడండి. చూసారా, ఆగండి, ఇంకా ఉన్నాయి. ఇందులోనైతే ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఇదొకటి. వీటిని చూస్తే మనకి కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇది మాసీ బ్లాక్, అంటే ఇప్పుడు చూడండి మనకి చాలా ఇదన్నా ఉంటే కదా, అంటే క్రేపర్ నీకెందుకే ఇక్కడ. ఓకే, మాసీ మనకి స్వాంప్ భయం అటు సైడ్ అనుకుంటాను. ఇవి నాకైతే అంత ఐడియా అయితే లేదు. ఇవి ఇంకోండి, ఇక్కడ ఇప్పుడు మనకి ఒక డర్ట్ ఏరియా అయితే ఇక్కడ చూసారా, 3 డర్ట్ ఉంది. పక్కన పెడితే కొంచెం డిఫరెంట్గా అవుతుంది చూసారా, మధ్యలో వైట్ కలర్ లాగా, అంటే చూసారా ఇలాగా. దానిపైన ఇది పెట్టచ్చా, పెట్టకూడదేమో, ఏంటి హ్యాంగింగ్ రూట్స్ రైట్, హ్యాంగింగ్ చేయొచ్చు. రేపటి కూడా అయితే ఇలాగ ఎక్కడే తిరుగుతున్నాడు, హ్యాంగ్ చేసి చూసారా. మనం ఇందాకలా వదిలేసిన బ్లాక్ చూసారా ఎలాగ అయిపోయిందో, తీసేయచ్చు, ఎందుకు వేస్ట్. ఇప్పుడు మనం కాపర్ తోటి ఏమి ఐటమ్స్, జస్ట్ స్లాబ్స్ కానివ్వండి అలాంటివి చేసుకోవచ్చు, కానీ మనమైతే చూసారా హ్యాంగ్ అయిపోయింది రూట్. అలాగే ఇది చూసారా, ఆల్గేస్ అంటే ఇది ఒక షార్ట్ ట్రీ అనమాట. మీకు చూస్తే కనబట్టలేనట్టుంది, నేను ఇందులోకి దిగితే నాగండి. ఇంకొక బ్లాక్ తీస్తే కనబట్టలేదు. ఈ బ్లాక్ మీకు ఎక్కి క్రౌచ్ అవుదాం. చూసారా, ఒక షార్ట్ ట్రీ లాగా ఉంది, సేమ్ ఇది కూడా అంతే. దీని మీద నో ఫ్లవర్స్, దీని మీద ఫ్లవరింగ్ ఆల్గేస్. ఇదైతే స్ప్రౌస్ బ్లోజమ్, చూడండి స్ప్రౌసేనా,
స్పోర్ బ్లాజమ్. ఇది ఎక్కడ పెట్టచ్చు, ఇదైతే ఏమో ఎక్కడ పెడతారో తెలీదు. అబ్బా ఈ రెయిన్, ఇది కూడా హ్యాంగింగ్కే. ఈ రెయిన్ అయితే గొప్ప మెంటలు తెప్పిస్తుంది గాయస్. చూసారా, ఇది హ్యాంగింగ్కి పనికి వస్తుంది. అంటే కొత్త కొత్త డిజైన్స్ అనేవి ఉన్నాయి మనకి. ఆగండి, వీటిని అదే ఇది డ్రిప్ స్టోన్ అనమాట. దీనిదే ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. దీన్ని అంటే మీకు ఇప్పుడు చూడండి, ఇది ఇలా హ్యాంగ్ అయిపోయింది ఫ్లవర్ లాగా. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఇదే అది. ఇది ఫ్లవర్ లాగా బాగానే ఉంది. ఇది డ్రిప్ స్టోన్, పాయింటెడ్ డ్రిప్ స్టోన్ అనమాట. చూసారా, దీని నుండి వాటర్ వస్తుంది. అంటే మనకి చూడండి, పాత కేవ్స్లోని ఇలాంటి పాయింటెడ్ పుల్లలాగా ఉండి అందులో నుండి వాటర్ కారుతుంది. సేమ్ అలాగే చూడండి వాటర్ వస్తుంది. రాయే అండి, ఇవి మనం చూపిస్తాను ఆగండి. వీటిని మనం ఇలాగ పక్కనే ఇలా 4 పెడితే మనకు ఒక డ్రిప్ స్టోన్ బ్లాక్ అనేది వస్తుంది. చూసారా, సేమ్ ఇలాగే. ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, ఇంకేం లేనట్టున్నది. చూడండి, షుగర్ కేన్ స్ట్రక్చర్ మారింది. రైట్, ఇది చూసారా, దీని మీద మనం ఎక్కొచ్చు కదా. రైట్, ఎక్కొచ్చు. చూసారా, ఇది దిగిపోతుంది. అంటే మన వెయిట్ బట్టి ఇది దిగిపోతుంది. ఇలాగున్నది చూడండి. చూసారా దిగిపోతుంది. ఇది అంతే సేమ్. మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైం తర్వాత మళ్ళీ రీకాల్ అంటే మళ్ళీ పైకి వచ్చేస్తుంది. చూసారా, సేమ్ బాగుంటుంది. అంటే హైట్ కూడా పెరుగుతాయి. అంటే మ్యాక్సిమం 2 blocks హైట్ అంతే. దీని పైకి ఎక్కడంటే ఇది ఎక్కి అయ్యా, చూసారా ఎలాగుందో, సూపర్గా ఉంది కదా. ఇప్పుడు ఇంకా మనం ఇంకేంటి వచ్చాయి, ప్రతి బ్లాక్ది స్ట్రక్చర్ అయితే మారిపోయింది. ఓకే, ఇదేటో చూద్దామండి. స్మాల్ పెట్టలేమనుకుంటే ఇక్కడ ఇంకా మీకు లాస్ట్లో ఒకటి చూపిస్తాను. ఏదది ఎక్కడుంది, ఫస్ట్ ఇది తీసుకొచ్చు. స్పైక్ గ్లాసెస్ అంటే ఈ మేజర్ అప్డేట్లో మనకి దొరికింది. ఇది సూపర్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా మనకి అయితే ఇంకేట్లేనట్టే. చూడండి, నీవు కాలేటి చెప్తాను ఆగండి ఒకసారి. ఓకే, ఉండండి. ఇప్పుడు మనం ఒకసారి ఆగండి, వెళ్దాం. చూపిస్తాను అప్పుడే. పర్లేదులేండి, ఇంక ఇది అలాగే అందరికి తెలిసింది. ఒక పర్టిక్యులర్ బ్లాక్ నుండి మనకి చూసారా టెలిస్కోప్ లాగా పనిచేస్తుంది. ఇది నాకైతే సూపర్గా నచ్చింది ఈ అప్డేట్లో అయితే. ఇది చూసారా సూపర్గా ఉంది కదా. మనం ఇంకా కొండ ఎక్కుదాం పదండి, చూపిస్తుందో లేదో చూద్దాం. ఓకే, ల్యాండ్ ఇక్కడ నుండి అవి చూపిస్తుంది. అంటే చూసారా, మనం ఇందాక అక్కడ నుండి చూసాం, అప్పుడు ఆ బ్లాక్స్ అయితే మనకి ఫేస్ దగ్గర ఉన్నట్టున్నాయి. ఇప్పుడు నుంచి చూస్తే కొంచెం దూరం. ఇంకా చూద్దాం ఆగండి. అంటే ఒక పర్టిక్యులర్ బ్లాక్ నుండి అయితే మాత్రం ఎక్కడి నుంచి చూస్తే అసలు మనకి కనబడట్లేదు అవి. ఇంకా మ్యాక్సిమం మనం చూడలేము వాటిని, కానీ ఈ స్పైక్ గ్లాసెస్ ద్వారా చూడొచ్చు. చూసారా, అంటే మనకి ఒక సమ్ డిస్టెన్స్ అయితే ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. చూసారా, సూపర్గా ఉంది కదా.
ఇలాంటి అప్డేట్ అయితే మనకి సారీ గాయస్, ఇలాంటి అప్డేట్ అయితే మనకి చాలా బాగుంది. ఓకే గాయస్, చూసారా మనకి అంటే ఇలా చూస్తే అసలు కనబడట్లేదు. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే గాయస్. కానీ 1 సెకండ్, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఇంకా బాగా నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. కానీ ఈ రెండు చేసినా చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియో అప్డేట్ మీకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ ఫస్ట్ మీకు వస్తుంది. ఓకేనా? సరే, ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like